శ్రీ సత్యసాయి జిల్లా కదిరి నియోజకవర్గం ఉమ్మడి అభ్యర్థిగా పోటీ చేస్తున్న శ్రీ కందికుంట వెంకట ప్రసాద్ గారిని గెలిపించుకుందాం. శ్రీమతి కందికుంట యశోదమ్మ జనసేన తెలుగుదేశం భారతీయ జనతా పార్టీల ఉమ్మడి అభ్యర్థిగా పోటీ చేస్తున్న శ్రీ కందికుంట వెంకట ప్రసాద్ సైకిల్ గుర్తుపై మీ అమూల్యమైన ఓటు వేయించి అత్యధిక మెజారిటీతో గెలిపించి ఆశీర్వదించాలని కోరుతూ కదిరిపట్నం 34వ వార్డులో ఇంటింటి ఎన్నికల ప్రచారం నిర్వహించారు. 20 సంవత్సరాలుగా కదిరి నియోజకవర్గంలో ఉన్న ఏకైక నాయకుడు, ప్రజల కష్టాల్లో ఉన్నప్పుడు నేనున్నాను అంటూ భరోసా కల్పించే ప్రజా నాయకుడు ఎవరైనా ఉన్నారంటే అది కందికుంట వెంకట ప్రసాద్ గారని చెప్పడంలో అతిశయోక్తి లేదు. కదిరి నియోజకవర్గం అభివృద్ధి చెందాలి అంటే ఈసారి ఈ సైకో జగన్ రెడ్డికి స్వస్తి పలికి కూటమి అభ్యర్థి అయినటువంటి శ్రీ కందికుంట ప్రసాద్ గారిని గెలిపించుకుందాం. శ్రీమతి కందికుంట యశోదమ్మ ఎన్నికల ప్రచారంలో జనసేన తెలుగుదేశం భారతీయ జనతా పార్టీల నాయకులు, కార్యకర్తలు, మహిళలు, వార్డు ప్రజలు పెద్ద ఎత్తున పాల్గొన్నారు. లక్ష్మణ కూటాల ఉమ్మడి అనంతపురం జిల్లా కార్యనిర్వహణ కమిటీ సభ్యులు. టీడీపీ, జనసేన, బీజేపీ కూటమి అభ్యర్థి శ్రీ కందికుంట వెంకట ప్రసాద్ అన్నగారి భార్య యశోదమ్మ గారు ఈరోజు కదిరి పట్టణంలోని 34వ వార్డు నందు పర్యటించడం జరిగింది. ఇక్కడ ప్రజలందరూ ఘన హారతులతో సత్కరించి అమ్మగారిని ఈరోజు మా కందికుంట ప్రసాద్ అన్న గారిని గెలిపించుకునేది మా బాధ్యత అని ఈరోజు ప్రతి ఒక్కరి నోటి నుండి రావడం జరిగింది. అలాగే రాజకీయాల్లోకి అందరూ కోట్లు సంపాదించుకోవడానికి వస్తారు, కానీ కందికుంట ప్రసాద్ అన్న గారు కదిరి నియోజకవర్గంలో ఉన్న ప్రతి ఒక్క చిన్న పెద్ద అని తేడా లేకుండా వారి మనసులను గెలుచుకోవడానికి వచ్చిన వ్యక్తి కందికుంట ప్రసాద్ అన్న గారు. ఈ రోజు కదిరి నియోజకవర్గంలో ఉన్న ప్రతి గ్రామంలో రామాలయం ఉందో లేదో నాకు తెలియదు, కానీ కందికుంట ప్రసాద్ అన్న గారి సహాయం పొందని గ్రామం అంటూ లేదు. కావున కదిరి నియోజకవర్గ ప్రజలరా, ప్రతి ఒక్కరిని నేను వేడుకునేది ఒక్కటే, ప్రతి ఒక్కరూ తమ అమూల్యమైన ఓటును కందికుంట ప్రసాద్ అన్న గారికి వేయించి గెలిపించుకోవాల్సిందిగా ప్రతి ఒక్కరిని కోరుకుంటున్నాను. తెలుగుదేశం పార్టీ, బీజేపీ పార్టీల ఉమ్మడి అభ్యర్థిగా పోటీ చేస్తున్నటువంటి శ్రీ కందికుంట వెంకట ప్రసాద్ గారికి మద్దతుగా ఆయన సతీమణి గారు ఈ రోజు 34వ వార్డులో పర్యటించడం జరిగింది. ఇంటింటికి వెళ్తున్న అక్కడ ఉన్నటువంటి ప్రజలు ఘన స్వాగతం పలుకుతూ ప్రతిసారి గతంలో ఎన్నోసార్లు మేము పొరపాటు చేశాం, ఇటువంటి ప్రజానాయకుడిని గెలిపించుకోవడం మా హక్కు అంటూ వాళ్ళు ముక్తకంఠంగా తెలియజేస్తున్నారు. రాబోయేది తెలుగుదేశం, జనసేన, బీజేపీ పార్టీల ఉమ్మడి అభ్యర్థి అయినటువంటి కందికుంట ప్రసాద్ గారే అని ప్రతి ఒక్కరూ ఇక్కడ తెలియజేస్తున్నారు. ఎందుకంటే ఈ జగన్మోహన్ రెడ్డి ఈ 5 ఏళ్ల పరిపాలన కాలంలో మొట్టమొదటిగా ప్రభావితం చేసినటువంటి ఎవరైనా ఉన్నారంటే అది కార్మికులు. ఎందుకంటే కృత్రిమ ఇసుక కొరత సృష్టించి వాళ్ళ ఉసురు తీసినటువంటి ఈ జగన్మోహన్ రెడ్డిని రాబోయే 2024 ఎన్నికల్లో ఖచ్చితంగా ఇంట్లో కూర్చోబెట్టి ఆ పబ్జీ గేమ్ ఆడిపించుకోవడానికి ప్రయత్నం చేస్తారని, అంతేకాకుండా ఈ కదిరి పట్టణంలో ఏ వార్డు చూసినా సమస్యలే, మౌలిక వసతులు లేవు, నీరు రావు, కాలువలు ఉండవు. ఇటువంటి అభివృద్ధి పనులు చేయాలంటే అది కందికుంట ప్రసాద్ అన్న గారికి సాధ్యం. రాబోయే 2024 అంటే మే 13వ తారీఖు ఖచ్చితంగా ఎన్నికలు జరుగుతున్నాయి. ప్రతి ఒక్కరూ పేద పిల్ల ముసుకాని ఏం తేడా లేకుండా ప్రతి ఒక్కరూ 2 ఓట్లు సైకిల్ గుర్తుకు వేసి ఈ సైకో పాలనకి అందం పలకాలని మేము కదిరి జనసేన పార్టీ తరఫున